రుచుల విందు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. బాగున్నారా అందరూ? రెయినీ సీజన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చల్లగా ఉందా? పొద్దున్నే లేబుద్ది కావట్లేదా? మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవాలని లేవాల్సి వస్తుందా? అక్కడే కదా మన పేషెన్స్ అలాగే మన మోటివేషన్ ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎక్సర్సైజులు చేసే వాళ్ళకి పొద్దున్నే అంటే కంపల్సరీ వాళ్ళు అంటే ఎవ్రీడే బేసిస్లో ఒక వాకింగ్కో ఒక ఎక్సర్సైజ్కో ఒక జిమ్కో వెళ్ళే వాళ్ళకి మాత్రం పెద్ద టాస్క్ అండి బాబు రైనీ సీజన్లో లెయ్యడం అనేది. ఆహా, అయినా కూడా కొంతమంది ఎంత మోటివేషన్తో లేస్తారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, టు ఎవ్రీబడి. ఎవరంటే ఆడవాళ్ళకు కూడా మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. వంట చేయడం కూడా ఒక పెద్ద ఎక్సర్సైజే, అంతే కదా? ఓన్లీ జిమ్లకు వెళ్ళే వాళ్ళు మాత్రమే కాదు. ఓకే, సో ఎనీవేస్ అంటే ఎంత చల్లగా ఉన్నా కూడా మీ డైలీ రొటీన్ని మాత్రం మిస్ అవ్వకండి. సో టైంకి లేచేసి టైంకి మీ వంట, మీ పనులు, లేదంటే మీ ఎక్సర్సైజులు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీ అనమాట. ఇంక రోజంతా కూడా హ్యాపీగా చల్లగా అలా టీ తాగుతూ రిలాక్స్ అయిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మాత్రం మనం రిలాక్స్ అవ్వకుండా మనం వంటలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం సెగ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. లెట్ us start. ఎస్, మనం అల్పాహారం సెగ్మెంట్లోకి వచ్చేసాము. నేను మజ్జిగ వడలు తయారు చేయబోతున్నాను అనమాట. అదేంటి వడలు ఈవినింగ్ చేసుకుంటాం కదా, పొద్దున అంటుంది ఏంటి, బ్రేక్ఫాస్ట్ అంటుంది మృదులా అనుకుంటున్నారా? మామూలుగా మనం మినపప్పు వడలు వేసుకుంటాం కదండి, పొద్దున్న చక్కగా 4 వడలు వేసుకొని తింటాం కదా. సో అదే విధంగా అదే కేటగిరీలో ఉంటాయి ఇవి. అయితే దీనికోసం ఏంటంటే మనం పెరుగు తీసుకున్నాము, మజ్జిగ కూడా తీసుకున్నాం. మజ్జిగ ఎంత పుల్లగా ఉంటే వడలు అంత బాగుంటాయి. ఓకే, సో అటుకులు మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి, సో ఇది నిలువ ఉండాల్సిన అంటే నిలువ అంటే లైక్ కాసేపు నానబెట్టి దాన్ని చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మినపప్పుకి ఏంటి మనం ఖచ్చితంగా ఒక 2-3 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాతనే మనం వడలు చేసుకోవచ్చు. కానీ దీనికి ఏంటంటే ఇన్స్టెంట్ వడలు. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా డీప్ ఫ్రై అన్నాం కాబట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు నేను మజ్జిగ సిద్ధం చేసుకున్నాను. అండ్ మజ్జిగలో మనం రెడీ చేసుకొని పెట్టుకున్న అటుకులు వేసి నానబెడదాం కాసేపు. సో దట్ కాస్త అటుకులు మెత్తబడతాయి అండ్ బాగా సోక్ అయి ఉంటాయి కాబట్టి మనకు వడలు కూడా చాలా బాగా వస్తాయి. లేకపోతే మనకి ఇట్లా అటుకులుగా ఉంటే కష్టం. అండ్ బాగా తొందరగా పీల్ చేసుకుంటాయి కాబట్టి మనకేం టెన్షన్ ఉండదు, హాయిగా చేసేసుకోవచ్చు. అటుకులు వేసినప్పటికీ అది కాసేపు తర్వాత మొత్తం దగ్గరికి అయిపోతాయి కదా. సో విల్ లీవ్ ఇట్ లైక్ దిస్. కొంచెం ఇలా మనకి మూమెంట్ ఉంటే కాసేపు అయిన తర్వాత కాస్త గట్టి పడతాయి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వడ తయారు చేసుకోవడానికి ఏమేమి మిక్స్ చేసుకుంటున్నాము అనేది తెలుసుకుందాం. ఓకే, ఎస్, ముందుగా అల్లం ముక్కలు. వడలు అనగానే అల్లం ముక్కలు మనకు తక్కువ గుర్తొస్తాయి, ఎందుకంటే మంచి టేస్ట్ వాటితోనే కాబట్టి. అల్లం ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. ఇక మరి పెద్ద పెద్దగా ఉంటే కూడా నోటికి ఫుల్గా తగిలితే కూడా బాగుండదు, చిన్నగా తగిలితేనే బాగుంటుంది. అండ్ దాని ఫ్లేవర్ యాడ్ అవ్వాలి కాబట్టి చాలా చిట్టిగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. వై? బికాజ్ ఆల్రెడీ మనకి అటుకులు మనం నానబెట్టాం కాబట్టి కొంచెం పుల్లటి మజ్జిగలోనే, సో దాని పులుపు కూడా మిక్స్ అవుతుంది. సో ఆ పులుపులో మళ్ళీ ఎక్కువ ఉప్పు వేసేస్తే మళ్ళీ ఉప్పు అయిపోతుంది. సో చూసుకొని ట్రై చేయండి. ఆ తర్వాత కాస్త ఇంగువ, ఆ తర్వాత కొత్తిమీర. ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, సో ఇది ఒకసారి కలుపుకున్నాము. ఓకే, సో ఇలా కాస్త నానాయి. సో ఇప్పుడు మనం వైజ్గా ఇంకోటి కూడా చేయొచ్చు. ఏంటి అంటే మనం అటుకులు ఇందులో తీసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇలా వేసేయకుండా కొంచెం మనకు లైట్గా మజ్జిగని పిండి వేసుకున్నా కూడా మనకు కరెక్ట్గా వస్తుంది. సో అది కూడా ఒక చిట్కా. లేదు ప్రాపర్గా నానాయి ఒక 20 minutes పాటు నానాయి బాగానే ప్రాసెస్ అయ్యేలోపు అనిపిస్తే కనుక డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదు కొంచెం నీళ్ళగా అనిపిస్తే కనుక పిండుకొని అటుకులు తీసుకోండి. సో ఇప్పుడు నేను మీ ముందు ఇన్స్టెంట్గా చేశాను కాబట్టి నేను కాస్త పిండే తీసుకుంటాను. చూద్దాం, కావాలంటే లాస్ట్లో మనకు కాస్త మజ్జిగ అది యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. అండ్ ఇది చక్కగా అటుకులు ఈ నానిన టేస్ట్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది టేస్ట్కి.
సో ప్రస్తుతానికి ఈ క్వాంటిటీ నాకు సరిపోతుంది. సో మనకు కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకుందాం. సో దట్ ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర ఇవన్నీ కూడా బాగా కలవాలి కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఇది వడల్లాగా లావుగా ఏం రాదు, బికాజ్ అది అందులో మనం సోడా వేస్తాము అండ్ అది మినపప్పు, దాని తత్వం వేరు. సో ఇదేంటంటే మనకి లావుగా ఏం రాదు అండ్ ఇందులో సోడా కూడా వేయలేము మనం. సో దట్ ఈస్ ద రీజన్ దాన్ని మనం లావుగా వేయకూడదు, కొంచెం పల్చగానే వేసుకోవాలి. సో చక్కగా నాకు తెలిసి పిండి ఇలా ఉంటే సరిపోతుంది అనిపిస్తోంది. మనం వడలు చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఎలా ఉంటే సరిపోతుందా, అసలు ఈ వడలు ఎలా వస్తాయా అని. బట్ ఆయిల్లో వేసిన వెంటనే జాగ్రత్తగా ఉండండి. వై? బికాస్ ఇట్ ఈస్ మజ్జిగ కాబట్టి, నీళ్లు కాబట్టి ఆబ్వియస్లీ చిక్ 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 అంటుంది సౌండ్. సో బీ కేర్ఫుల్. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మనం తయారు చేసుకున్న ఈ అటుకుల పిండి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పిండి అనకూడదు బికాస్ మనం పిండి వేయలేదు కాబట్టి యాక్చువల్లీ. నేను ఈ సైజులో నాకు ముద్దుగా అనిపించి ఈ సైజులో చేస్తున్నాను. చూద్దాం. సో ప్రస్తుతానికైతే నా వడలు బాగానే ఉన్నాయి, చక్కగానే ఉన్నాయి. వస్తాయండి, కాకపోతే నాకు ఇంటర్నల్గా ఒక డౌట్ ఉంది కాబట్టి నేను అంత డౌట్ఫుల్గా చూస్తున్నాను అనమాట. వీటిని వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. సో మీ ముందే నేను చేస్తున్నాను కదా, సో మీకు కూడా ఖచ్చితంగా అద్భుతంగా వస్తాయి. అండ్ ఇది చక్కగా ఇట్స్ హెల్దీ ఆల్సో, అటుకులు కాబట్టి. సో మన ఇంట్లో ఎప్పుడు అటుకులు రెడీగా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే. అండ్ మనకి చాలా రోజులు ఆయా సందర్భాల్లో మజ్జిగలు మిగిలిపోతూ ఉంటాయి ఇంట్లో. మజ్జిగ అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, పెరుగు. ముందు రోజు ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనం పెరుగు తెప్పించేస్తూ ఉంటాము, మిగిలిపోతూ ఉంటుంది. సో దాన్ని ఊరికే వేస్ట్ చేసుకోకుండా ఆ పెరుగుని సో ఇలా బ్రేక్ఫాస్ట్ లాగా చక్కగా మనం సెట్ చేసేసామనుకోండి, బ్రేక్ఫాస్ట్ మనకు అయిపోతుంది, అట్ ద సేమ్ టైం మన పెరుగు కూడా అయిపోతుంది. సిమ్లో పెట్టాను నేను. నాకు ఏది ఎక్స్పెరిమెంట్ నేను చేస్తున్నా కూడా సిమ్లోనే చేస్తూ ఉంటా, అంటే అది ఎలా వస్తాయో తెలియదు, డౌట్. ఓకే, సో అల్పాహారం సెగ్మెంట్లో మనము మజ్జిగ వడలు తయారు చేసుకుంటున్నాం అన్న విషయం మీకు తెలిసిందే. మజ్జిగ వడలు నేను వేసేసాను ఆయిల్లో, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఎలా వస్తాయో నిజంగానే సందేహపడ్డాను, కానీ చాలా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే టేస్ట్ చేయాలి మనం. సో చూద్దాం. ఇది ఈలోపు మన ప్లేట్ రెడీగా పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, సో సూపర్గా వచ్చాయి, కరకరలాడుతూ వచ్చాయి. అఫ్కోర్స్ అటుకులు కదా, కరకరలాడుతూ వస్తాయి 100%. సో ఇది అయిపోయింది కాబట్టి మనం ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మేబీ నేను మజ్జిగ పిండేసి అటుకులు మాత్రమే వేసాను కదా, అది కొంచెం హెల్ప్ అయిందండి నాకు. సో మీకు కూడా కొంచెం మజ్జిగ ఏమైనా ఎక్కువ అనిపించి కొంచెం లూజ్గా ఉంది అనిపిస్తే కనుక మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఎస్, సో వేడివేడిగా మజ్జిగ వడలు రెడీ. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. మజ్జిగ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మజ్జిగ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా మజ్జిగలో అటుకులు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో అల్లం ముక్కలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇంగువ, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో మజ్జిగలో నానబెట్టుకున్న అటుకులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని వడల్లాగా ఒత్తుకొని కాగిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే మనందరికీ ఎంతో ఇష్టమైన మజ్జిగ వడలు రెడీ. సో నేర్చేసుకున్నారు కదా మజ్జిగ వడలు ఎలా తయారు చేసుకోవాలో. వెరీ వెరీ ఈజీ అండ్ ఇన్స్టెంట్గా అలా చేసేసుకోవచ్చు. సో టేస్టింగ్ టైం. బాగుంది, చాలా కరకరగా ఉంది. బికాజ్ ఇట్ ఈస్ అటుకులు, చాలా కరకరగా ఉంది. పులుపు చాలా బాగా తెలుస్తుంది, ఒక చిరు పులుపు ఉంటుంది కదా, భలే తెలుస్తుంది యాక్చువల్లీ. అండ్ అల్లం, జీలకర్ర ఇవన్నీ చాలా బాగా తెలుస్తున్నాయి. వీటి టేస్ట్లు అద్భుతంగా ఉన్నాయండి, సూపర్.
మజ్జిగ వడలు నేను నేర్చుకున్న వంటల్లో ఇది వన్ ఆఫ్ ద వంట అని చెప్పొచ్చు. సో మీరు నేర్చుకోవాలి, మీరు కూడా మీ లిస్ట్లో ఇది యాడ్ అవ్వాలి అంటే ముందు తయారు చేసి ఆ తర్వాత టిక్ పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం మనము. చిరుతిండ్లు పదండి. ఎస్, సో మన సెకండ్ సెగ్మెంట్లోకి వచ్చేసాము. చిరుతిండ్లు. నేను లాలీపాప్స్ తయారు చేయబోతున్నాను, వెజ్ లాలీపాప్స్. అంటే చిన్న పిల్లలు తినే ఆ క్యాండీ లాలీపాప్స్ కాదండి, కలర్ లాలీపాప్ కాదు, వెజ్ లాలీపాప్స్ అన్నాను కదా. సో ఇట్ ఈస్ మన దేశీ లాలీపాప్ అనమాట. సో అంటే ఆ లాలీపాప్స్ చేయాలంటే చాలా ప్రావీణ్యం కావాలి దానికి, నాకు అంత సీన్ లేదనుకుంటున్నాను నేను. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. డీప్ ఫ్రై కదా, ఆయిల్ వేడవుతూ ఉంటుంది, ఈ లోపల ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది మనకి డెఫినెట్గా ఈ లాలీపాప్స్ అన్నా లేకపోతే సమోసా ఏదైనా కూడా ఇటువంటి వాటికి ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకు టకటకా చేసేసుకోవచ్చు. సో ముందుగా ఉడికించిన బంగాళదుంప 2 ఉడికించానండి, కాకపోతే 1.5 తీసుకుంటాను ఫస్ట్. సో చూద్దాం. ఓకే, సో వెజ్ లాలీపాప్స్ అన్నాం కాబట్టి ముందు వెజ్కి సంబంధించినవన్నీ వేసుకున్న తర్వాత దెన్ పౌడర్స్ వేస్తాను. ఓకే, నేను ఎప్పుడు ఏంటంటే ఒక చిన్న ప్రాసెస్ పెట్టుకుంటా. ఫస్ట్ వెజిటబుల్స్, ఆ తర్వాత స్పైస్ పౌడర్స్, అది లెక్క. సో అటు ఇటు వేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను కన్ఫ్యూజ్ అవుతాను. కాబట్టి ఫస్ట్ లెట్ us కంప్లీట్ ద వెజిటబుల్ సెక్షన్. ఆలుగడ్డ వేసుకున్నాం కదా, ఆ తర్వాత గ్రేట్ చేసినటువంటి క్యారెట్, ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆ తర్వాత చాలా సన్నగా తరుక్కున్న క్యాబేజ్ ముక్కలు. ఇట్స్ లైక్ మంచూరియా కదా, మంచూరియా కూడా మనకు దాదాపుగా ఇవన్నీ కూడా యూజ్ చేస్తాము. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత ఉల్లికాడలు. అంటే నా దగ్గర ఉన్నవన్నీ వేసాను, ఆల్మోస్ట్ లైక్ ఇవే వేయాలి మీరు కూడా. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఇట్స్ ఓకే, మీరు కావాలంటే క్విట్ చేసుకోవచ్చు లేకపోతే కనుక. బట్ క్యాప్సికము, క్యారెట్, ఆలుగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు అనేవి కంపల్సరీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి స్టాండర్డ్గా వేసేసుకోవాలి. ఓకే, ఉల్లికాడలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. సో నౌ దట్ మనం వెజ్జీస్ అన్ని కూడా వేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం పౌడర్స్ యాడ్ చేసుకుందాం. సో పౌడర్స్లో నేను ఏం వేస్తున్నాను అంటే ముందుగా కారం, సరిపడా కారం. సో ఇది ఈవినింగ్ స్నాక్ కాబట్టి, వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి సో కొంచెం స్పైసెస్ బాగానే యాడ్ చేసుకోవచ్చు. దెన్ జీలకర్ర పొడి, ఆ తర్వాత మిరియాల పొడి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు, కాస్త పసుపు, చివరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, ముక్కల్లాగైనా కూడా మీరు అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కట్ చేసైనా వేసుకోవచ్చు. యా, బాగుంటుంది. బికాజ్ ఇవన్నీ ముక్కలుగా ఉన్నప్పుడు ఈవెన్ అది కూడా మనకు పీసెస్గా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం స్పైస్ పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మిగిలింది ఏంటి అంటే ఒక మంచి కన్సిస్టెన్సీ రావాలి అంటే మనం ఇక్కడ బియ్యం పిండి, శనగపిండి 2 పెట్టాను. సో దాంట్లో మనకి ఎంతెంత క్వాంటిటీస్ కావాలో అంత క్వాంటిటీస్ మనం యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి 2 స్పూన్స్, బియ్యం పిండి ఒక 1 to 1.5 స్పూన్. చూద్దాం, మళ్ళీ మనకు అవసరమయ్యి మనకు కావాలి అనిపిస్తే దెన్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం అన్నీ వేసేసుకున్నాము. బాగా ఇప్పుడు చేతులు యూస్ చేసి, గాజులు ఉన్నాయేమో అనుకున్నానండి, సారీ, అందుకే ఇలా అన్నాను, అలవాటు అయిపోయింది. ఓకే, సో బాగా మిక్స్ చేసుకుందాం హ్యాండ్ యూస్ చేసుకొని. దీన్ని మనం వడల్లాగా వేసుకోవచ్చు, మామూలుగా ప్యాటీస్ లాగా చేసుకొని, లేదంటే నేను చేసినట్టు లాలీపాప్స్ లాగా చేసుకోవచ్చు, లేదంటే యా యూ కెన్ ఆల్సో మేక్ ఇట్ యాస్ చపాతీ అనుకుంటా, అంతే కదండి. సో దీనికి కొంచెం చక్కగా పల్చగా చపాతీలాగా చేసుకొని చపాతీలాగా కూడా తినచ్చు, వెజ్ చపాతీ అనొచ్చు.
బికాస్ ఇందులో యాడ్ చేసింది వెజ్జీస్ అండ్ పౌడర్స్ కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. నేను దీన్ని లాలీపాప్స్ షేప్లో ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ రోల్ చేసుకొని, అంటే మనకు స్ప్రింగ్ రోల్ షేప్లో అండి, స్ప్రింగ్ రోల్ షేప్లో చేసుకొని, అంటే మరీ పెద్దగా కాకుండా కొంచెం చేసుకొని టూత్ పిక్ని ఇలా ఇన్సర్ట్ చేసి అన్ని రెడీగా పెట్టుకుంటున్నాను. అంతే, వెరీ వెరీ సింపుల్ కదా. అండ్ ఇటువంటివి ఏంటంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. అంటే కొంచెం ఒక 4 to 5 years పిల్లలు ఏంటంటే అంటే 5 years నుంచి ఏ పిల్లలైనా కూడా ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉంటూ వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది. బోర్ కొట్టినప్పుడు వాళ్ళు తింటారు, ఆడుకుంటారు, ఆడి బోర్ కొడితే తింటారు, ఆకలి ఉందా లేకపోయినా. అలాంటి టైంలో చక్కగా ఇటువంటి స్పెషల్స్ ఏదైనా చేస్తే వాళ్ళు కూడా పాపం ఖుషి అవుతారు కదా, అరే అమ్మ మనకి ఎన్ని చేస్తుంది అసలు అని. సో బయట తినాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి రాదు. సో ఈ విధంగా నేను ఒక 4 చేస్తున్నానండి. సో 4 లాలీపాప్స్ తయారు చేస్తున్నాను. ఓకే, యా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం జస్ట్ ఊరికే ఇన్ కేస్ ఒక చిన్న సేఫ్ సైడ్ ఆప్షన్ ఏంటి అంటే మన దగ్గర బ్రెడ్ పౌడర్ కూడా ఉంది. సో మన బ్రెడ్ పౌడర్లో లైట్గా దీన్ని రోల్ చేసినా పర్వాలేదు, దాని మీద ఇలా వేసినా పర్వాలేదు, రోల్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. సో జస్ట్ అలా ఊరికే, అంటే మనకి ఎక్కడైనా విడిపోతుందేమో అన్న ఒక చిన్న సందేహం ఏమైనా ఉంటే గనక ఎస్ మీరు ఇలా బ్రెడ్ పౌడర్లో రోల్ చేసుకోవచ్చు. బ్రెడ్ పౌడర్ లేదు అంటే మీ ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా, దాన్నైనా గ్రైండ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం వేయించేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. రస్కులు ఉంటాయి కదా, రస్కులు కూడా మనం వాడుకోవచ్చు. సో దట్ కొంచెం మనకి ఇక్కడ కరకరగా ఉంటుంది. అండ్ ఒకసారి ఈ ఎండ్స్ మాత్రం కరెక్ట్గా ప్రెస్ చేసుకోండి, సో దట్ ఎక్కడ విడిపోకుండా రావడానికి. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత వేడైన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఎస్, ఇలా మనం తయారు చేసుకున్న లాలీపాప్స్ని ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై కరేంగే. ఓకే, సో నేను చక్కగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. అలాగే మా లాలీపాప్స్ కూడా కొంచెం బ్రౌనిష్గా అవ్వాలి కాబట్టి ఒక 2-3 minutes టైం పడుతుంది. మనము స్నాక్స్లో చిరుతిండ్లలో తయారు చేసుకున్నాము వెజ్ లాలీపాప్స్. చూసారా చక్కగా డీప్ ఫ్రై అవుతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకే, సో ఎక్కడ విడిపోలేదు, మనం వేసుకున్న పిండి అది కూడా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇక మనము ప్లేటులోకి తీసేసుకుందాము. సో వెజ్ లాలీపాప్ రెడీ అయిపోయింది. సో వెజ్ లాలీపాప్స్ మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెజ్ లాలీపాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, క్యాబేజ్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. వెజ్ లాలీపాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు, కొంచెం కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కాస్త ధనియాల పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని లాలీపాప్స్ లాగా చేసుకోవాలి. ఆపై వీటిని బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే వెజ్ లాలీపాప్స్ రెడీ. వెజ్ లాలీపాప్స్ ఆర్ రెడీ. మరి ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఇంగ్రీడియంట్స్ కొన్ని ఎక్కువగా ఉంటాయి అంతే, బట్ అదర్వైజ్ తయారీ విధానం అదంతా కూడా ఓకే 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 విల్ టేస్ట్ ఇట్. బాగుంది.
ఆబ్వియస్లీ కరకరలాడుతూ ఉన్నాయి బికాస్ బ్రెడ్ క్రంప్లో మనం రోల్ చేసాం కాబట్టి. అండ్ మనం వేసుకున్న పౌడర్స్ అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగా కరెక్ట్గా సరిపోయింది. అండ్ కొంచెం పుల్లగా కూడా ఉంది. వై ఎందుకు, అదే అన్ని చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసాం కదా, మేబీ దానివల్ల అనుకుంటా. చాలా బాగుందండి, సూపర్ టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్. ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. దిస్ ఇస్ మృదులా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై.